దావీదు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తాడు. అబ్బా నేను పాపం చేశాను, కానీ ఇక్కడ ఇంకో రకంగా ప్రార్థన చేస్తుంది. ఏంటంటే నేను గొప్ప పాపము కట్టుకుంటుని. ఎవరు ప్రేరేపణ చేశారు? దేవుడు దావీదుని జనాభా లెక్కలు చేయమని చెప్పి దేవుడే ప్రేరేపణ చేశాడు. దేవుడే దాన్ని పాపం అని అన్నాడు. దేవుడే ఒక 70,000 మందిని చంపేశాడు. ఇది నిజంగా న్యాయం అంటారా? రాజుగారు తప్పు చేస్తే శిక్ష ఎవరికి వస్తుంది? జనాలకి వైరస్ వస్తుంది. ఫాస్టింగ్ ఉన్నావు, చాలా నీరసించిపోయి ఉండవు, ఈ సమయం ప్రాణం కూడా పోయేటట్టు ఉంది. ఈ సమయంలో నువ్వు రొట్టె చేసుకుంటే దేవుడు ఏమైనా తిడతాడా? దేవుడు తిడతాడు. దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమామయుడు. అటువంటి దేవుడు నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటాడు. ఈ ఆలోచన మనకు దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, దెయ్యం దగ్గర నుంచి వచ్చిందా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ శోధన నీకు రప్పించిన తర్వాత నువ్వు దాన్ని గెలుస్తావా లేదా అనే డౌట్ కాదు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అనేది కూడా దేవుడికి తెలుసు. దేవుడు చేసిన తప్పుకి శిక్ష వెంటనే ఇచ్చాడా, లేటుగా ఇచ్చాడా? విచారం చేసేవాడికి వాళ్ళు కామం ఉందనే తెలుస్తుంది, కానీ గర్వం ఉన్నవాడికి వాళ్ళు గర్వం ఉందనే తెలియదు. చేసింది తప్పని ఒప్పేసుకున్నాడుగా,